మహిళల్లో నెలసరి అనేది సహజ ప్రక్రియ. నెలసరి సమయంలో వీరు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఉద్యోగం చేసే మహిళలైతే ఈ పరిస్థితి మరింత కష్టమని చెప్పాలి. పూర్వం నెలసరి సమయంలో మహిళలకు ఆ 3 రోజులు పూర్తి విశ్రాంతినిచ్చేవారు. ప్రస్తుత కాలంలో దీనికి అవకాశం లేదు. అందుకే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయటం, బంధువులిళ్లకు వెళ్లటం వంటివి మానుకుంటారు. మరి భూమిపైన ఉండే మనకు ఈ సౌలభ్యం ఉంది. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగుపెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? సాధారణంగా ప్రాంతాలు మారినప్పుడే ఋతుక్రమంలో తేడాలొస్తాయి అనుకుంటాం. అలాంటిది భారరహిత స్థితిలో పీరియడ్స్ సక్రమంగా వస్తాయా? అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు నెలసరి విషయంలో ఎదుర్కొనే సవాళ్లేంటి? ఇలాంటి ఈ సందేహాలు రావటం సహజం. వారం రోజుల క్రితం అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్ ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీత అన్ని నెలలు నెలసరిని ఎలా మేనేజ్ చేశారు? గ్లాస్ సీలింగ్స్ ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నప్పుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే. హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్ అసలు ఇది సమస్య కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు. అలా 1963లో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలను అనుసరించి అంతరిక్షంలోకి ప్రయాణించారు. మహిళలు అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు పీరియడ్స్ సమస్యలు వస్తాయని, రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప ఈ ప్రక్రియ అంతరిక్షంలో కూడా సాధారణంగానే జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లు నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు వంటి గర్భ నిరోధకాలను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భ నిరోధక మాత్రలోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి, శుభ్రత కూడా సులభం అవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పీరియడ్స్ నిర్వహణలో శానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భారరహిత స్థితిలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకోవటం అతిపెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు మూత్రాన్ని రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితులున్న రోదసీలో పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతరిక్షంలో మహిళా వ్యోమగాముల నెలసరి అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తమతో నెలసరి ఉత్పత్తుల్ని తీసుకెళ్లేలా నాసా ప్రోత్సహిస్తోంది. అయితే ఆ ఉత్పత్తుల వాడకం, వాటిని తిరిగి నిర్వీర్యం చేసే క్రమంలో భూమిపై ఉన్న సౌలభ్యాలు రోదసీలో ఉండవనే చెప్పాలి. కాబట్టి ఈ క్రమంలో కొన్ని విషయాల్లో మహిళలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.